ఈయన చూడయా, నిషేధిత స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తీసుకుంటారట. సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవునా? ఎప్పటి నుంచి ఇది? నిషేధిత స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తీసుకుంటాం. మరి కొండకల్ వెలిమెల తాండాలో ఉన్న బిలా దాఖలా భూమి అంటే 2 ప్రాంతాల మధ్య సరిహద్దుల్లో మిగిలిపోయిన భూమి, ప్రభుత్వ భూమి కబ్జా పెట్టిన మీ మనుషుల మీద ఏం చర్యలు తీసుకున్నారండి? బుల్డోజ్ చేసి ఆ రైతులు కబ్జాలో ఉంటే ఆ రైతులందరిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి గోడలు కట్టుకొని మొత్తం ఒక రాక్షస క్రీడకు పాల్పడ్డారు కదా అక్కడ కొండకల్లాంటి వెలిమెల తాండాలో. మీ మాటలకి చేతలకి ఏమైనా పొంతనుందా? నిషేధిత స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన అమోయ్ కుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇంతవరకు? నవీన్ మిట్టల్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? పక్కన పెట్టుకొని సంసారాలు చేస్తున్నారు కదా మీరు ఈ 2-3. ఇట్లా చాలామంది ఉన్నారు అధికారులు. మేము ఒకటే ఎగ్జాంపుల్ అడుగుతున్నాం. మీ మీద ఆరోపణలు ఉన్న కొండకల్ వెలిమెల తాండాలో బిలా దాఖలా భూమి వాడు అపర్ణ వాడు అరబిందో వాడు ఇంకోడు కబ్జాలు చేస్తుంటే మీరు దానికి సహకరిస్తున్నారు కదా. మరి ఆ భూమి ప్రభుత్వ భూమి కదా. ఏ రకంగా రిజిస్ట్రేషన్ అయింది? ఏ రకంగా వాడికి రాసిచ్చిర్రు? ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పైన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు సమర్థవంతంగా అవినీతి రహిత సేవలు అందించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కనీసం 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతోంది. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానాన్ని ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నాం. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీఆర్గనైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని భూభారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాలు అందులో పొందుపరిచి రెవెన్యూ శాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. మరి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు అయిన 22A కింద ఉన్న భూములు రిజిస్ట్రేషన్ అయిన వాటి సంగతి ఏంది? వాటిని వెనక్కి తీసుకుంటామనే మాట మాత్రం మీరు మాట్లాడరు.